నెల్లూరు పోలీస్ పెరేడ్ మైదానం నేడు కనువిందైన కవాతుకు వేదికైంది. జిల్లా సాయుధ బలగాల వార్షిక సమీకరణ ముగింపు సందర్భంగా జరిగిన పెరేడ్లో జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. పోలీసుల వృత్తి, నైపుణ్యం, క్రమశిక్షణ మరియు వారి ఆరోగ్య సంరక్షణపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సిబ్బంది సంక్షేమం కోసం తాము తీసుకున్న ప్రత్యేక చర్యలను వివరించారు. ఆకర్షణీయంగా అలంకరించిన కవాతు మైదానంలో బ్యాండ్ మేళతాళాల మధ్య సాయుధ బలగాల మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల పెరేడ్ ను వీక్షించి సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, పోలీసులు ఎల్లప్పుడూ శారీరక, మానసిక దృఢత్వంతో ఉండాలని, ప్రజలు బాగుండాలంటే పోలీసింగ్ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. విధుల్లో చేరిన మొదటి రోజున ఎంతటి ఉత్సాహంతో యూనిఫామ్ ధరిస్తారో అదే ఉత్సాహం పదవి విరమణ వరకు కొనసాగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఏఆర్ విభాగం వారు వివిఐపి ఎస్కాట్స్, బందోబస్తు మరియు మాబ్ కంట్రోల్ వంటి కీలక అంశాల్లో తమ నైపుణ్యాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి తాము పెద్దపీట వేస్తున్నామని, సమస్యలు ఉన్నవారు ఎస్పీ సంపర్క ద్వారా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఏఆర్ డిఎస్పీ చంద్రమోహన్ మాట్లాడుతూ, ఈ 2 వారాల శిక్షణలో యోగా, ఆయుధాల వినియోగం మరియు ఫైరింగ్ పై సమగ్ర శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అద్భుతంగా పెరేడ్ నిర్వహించిన ఆర్ఐ హరిబాబు మరియు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫోర్స్ అందరూ వచ్చి రెగ్యులర్ డ్యూటీస్ తో పాటు వాళ్ళ శారీరక అండ్ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ప్లస్ మొత్తం రివిజన్ ట్రైనింగ్ అనేది ఒకటి జరగడానికి ఇది చాలా ముఖ్యము. రిజర్వ్ జిల్లా సాయుధ పోలీస్ బలగాలు వీళ్ళు ఎప్పుడూ పూర్తి స్థాయిలో శారీరక, మానసిక ఫిట్నెస్తో సిద్ధంగా ఉండాలని, విధి నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యతను మరింత మెరుగుపరుచుకుంటూ ప్రజా భద్రతకు అంకిత భావంతో పనిచేయాలి. దీనికోసమని యాన్యువల్ డిమొబిలైజేషన్ చేయడం జరిగింది. జిల్లా సాయుధ దళం జిల్లాలో కీలకమైన సంక్లిష్టమైన విధులు నిర్వర్తించే విభాగం కావడంతో ప్రతి ఒక్కరూ తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఎప్పటికప్పుడు శిక్షణను నిర్వహించుకోవాలి. నిర్వహించిన పెరేడ్ అత్యంత అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నాను. అలానే దీన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దిన మన ఏఆర్ డిఎస్పీ, ఆర్ఐలు మరియు అందరూ అధికారులకి, సిబ్బందికి మన హృదయపూర్వక అభినందనలు. ఈ మొబిలైజేషన్ శిక్షణలో అలవడిన ఉన్నత స్థాయి శారీరక ప్రమాణాలు, క్రమశిక్షణ, మానసిక సమతుల్యతను కేవలం శిక్షణ కాలానికే పరిమితం చేయకుండా సంవత్సరం పొడవునా కొనసాగించాలి. మనం పోలీస్ బాగుండాలంటే ప్రతి పోలీస్ సిబ్బంది తన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ నెల్లూరు జిల్లాలోని ఏఆర్ పోలీసులు కీర్తి ప్రతిష్టలను మరింత పెంపొందించాలి. వీళ్ళు అనునిత్యం మన సివిల్ పోలీస్కి, ట్రాఫిక్ పోలీస్కి, అన్ని విభాగాలకి కలిసి మన అన్ని డ్యూటీస్ సరిగ్గా చేయడానికి తోడ్పడాలి. సిబ్బందికి ఏవైనా వ్యక్తిగత లేదా ఉద్యోగ సంబంధ సమస్యలు ఉంటే వాళ్ళు నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. మేము రెగ్యులర్గా ఎవ్రీ వీక్ స్పీక్ సంపర్క్ అనే కార్యక్రమం ఫ్రైడే చేస్తాము. అలానే ప్రతి సెకండ్ సాటర్డే ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిఎస్పీ అండ్ అబవ్ స్థాయి ఆఫీసర్స్ అందరికీ కలిసి మన సిబ్బంది ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే సెకండ్ సాటర్డేన వింటాము. ఇది మన ఆనరబుల్ డీజీపీ సార్ ఇచ్చిన నిర్దేశన పరంగా చేస్తాము. అలానే విధుల మధ్య లభించే విరామ సమయంలో కుటుంబంతో సమయం గడపాలి. అందరూ కూడాను పిల్లల క్రమశిక్షణ, విద్యాభ్యాసం, భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబం బాగున్నప్పుడే పోలీసులు ఉత్సాహంగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలుగుతారు. అందుకని మనం పోలీస్ వెల్ఫేర్ పరంగా కూడా అన్ని రకాలుగా వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు చాలా కార్యక్రమాలు చేస్తాము. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమైనా స్వయంగా వచ్చి మాట్లాడాలన్నా కానీ ఎప్పుడు మా ఆఫీస్ వాళ్ళకి ఓపెన్గా ఉంటుంది. అత్యాధునిక ఆయుధాల వినియోగం, ఫైరింగ్ ప్రాక్టీస్, డ్రిల్, మార్చ్ పాస్ట్, మాబ్ కంట్రోల్, పీడీ టీమ్, వివిఐపి ఎస్కాట్స్, పిఎస్ఓ విధులు, బందోబస్తు వంటి అంశాల్లో
నేర్చుకున్న శిక్షణ నైపుణ్యాలను జీవితాంతం గుర్తుంచుకొని ఎటువంటి మచ్చ లేకుండా బాధ్యతాయుతంగా మీరు ఉద్యోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ దాన్ని సూపర్వైజ్ చేసిన మన అడిషనల్ ఎస్పీ ఎడ్మిన్ మేడంకి, దీనికి అన్ని రకాలుగా ఫోర్స్ కాస్త తక్కువైనా కానీ లా అండ్ ఆర్డర్కి ఎటువంటి భంగం రాకుండా తోడ్పడిన మన ఎస్డిపిఓ వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు అండ్ కృతజ్ఞతలు. సో అందరు సిబ్బంది కూడా సంతోషంగా ఉండి మళ్ళా విధుల్ని ఫస్ట్ క్లాస్లో చేయాలనేసి నేను ఆశిస్తున్నాను. అంతే చేస్తారు అని నాకు చాలా నమ్మకం ఉంది. 140 మంది సివిల్ ఫోర్స్ని మాకు ఏఆర్కి సపోర్ట్గా ఇచ్చి ఈ యొక్క మొబిలైజేషన్ సక్సెస్ఫుల్గా చేసుకునే దానికి అవకాశం ఇచ్చిన ఎస్పీ మేడం గారికి ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. అదేవిధంగా జనవరి 26th పీరియడ్కి కూడా మాకు 140 మంది మెన్నని ఇచ్చారు. మళ్ళీ సివిల్ కంటింజెంట్ ఒకటి, ట్రాఫిక్ కంటింజెంట్ ఒకటి కావాలి అనేసి మేము వెళ్ళి అడగంగానే వెంటనే ఎందుకు ఏమిటి అని అడగకుండా ఆ రెండు ట్రాఫిక్ సివిల్ పోలీసుని కూడా మాకు అప్పచెప్పి ఆ యొక్క జనవరి 26th పీరియడ్ కూడా సక్సెస్గా జరిపించిన దానికి మాకు అవకాశం ఇచ్చిన మేడం గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. ఈ యొక్క 15 రోజులు ఈ మొబిలైజేషన్ పీరియడ్లో మేడం వీళ్ళకి ట్రైనింగ్లో నేర్చుకున్న ప్రోగ్రామ్స్ అంతా రివిజన్ చేశాం మేడం. అదేవిధంగా ఫైరింగ్ మేడం ఎప్పుడూ లేని విధంగా 520 మందికి AR పర్సన్స్ అందరికీ ఫైటింగ్ జరిపించాం మేడం. అదే కాకుండా మార్నింగ్ ఫిజికల్ ఫిట్నెస్సే కాకుండా యోగా క్లాసులు కూడా, ఆ జుంబా డ్యాన్స్ ఆ టైప్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఆ టైపు ఇచ్చి కొద్దిగా ఈ 15 రోజులు కూడా కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ చేయించాం మేడం. మాకు ఇన్ని ప్రోగ్రామ్స్ జరుపుకునే దానికి అవకాశం ఇచ్చిన మేడం గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ